హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి 2025 సంబంధించి ఈవీఎస్ అలాగే పెర్స్పెక్టివ్ జీకే కరెంట్ అఫైర్స్ అన్నీ చేస్తున్నాం. ఇంకా చాలామంది మెథడ్ స్టార్ట్ చేయమని అడుగుతున్నారు. అందుకోసమే మెథడ్ సిరీస్ పార్ట్ 1 ఇది. ఓన్లీ గణితంలో లక్ష్యాల స్పష్టీకరణల మీద అప్లికేషన్ టైప్ బిట్స్ తయారు చేయడం జరిగింది. ముందుగా వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. చాలా వీడియోలు అయితే మీకు అప్డేట్గా వస్తూ ఉంటాయి. ఇక మెథడ్లో లక్ష్యాల స్పష్టీకరణల బిట్లు చూద్దాం. ఒకటవది, బోధన ఉద్దేశాలు వాటి పరిధిని బట్టి క్రింది ఏ రెండు రకాలుగా వర్గీకరించారు: సాధారణ మరియు నిర్దిష్ట ఉద్దేశాలు, దూరస్థ తక్షణ ఉద్దేశాలు, దీర్ఘకాలిక తక్షణ ఉద్దేశాలు, నిర్దిష్ట మరియు తక్షణ ఉద్దేశాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ, సాధారణ మరియు నిర్దిష్ట ఉద్దేశాలు. పరిధిని బట్టి అయితే సాధారణ, నిర్దిష్ట, అలా కాకుండా అవి సాధించే కాలం బట్టి అయితే దీర్ఘకాలిక, తక్షణ, అలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ రెండవది, ఉద్దేశాలు వ్యూహాన్ని సూచిస్తే లక్ష్యాలు కార్యసాధన ఉపాయాన్ని సూచిస్తాయి అని తెలియజేసింది ఎవరు? స్ట్రక్, ఎగ్లెస్టన్, బెర్నార్డ్ యంగ్. ఆన్సర్ ఆప్షన్ బి, ఎగ్లెస్టన్. ఎగ్లెస్టన్ ఇచ్చిన నిర్వచనం ఇది. ఉద్దేశాలు వ్యూహాన్ని తెలియబరిస్తే లక్ష్యాలు కార్యసాధన ఉపాయాన్ని సూచిస్తాయి అని తెలియజేసింది ఎవరు అంటే ఎగ్లెస్టన్. ఆన్సర్ ఆప్షన్ బి. మూడవది, బోధనా లక్ష్యాల లక్షణాలు ఇవి సంపూర్ణ వాక్యంగా ఉండాలి మరియు మార్పు భాగము, వెసీ భాగము అనే రెండు అంశాలు ఉండాలి అని వివరించింది ఎవరు? బెర్నార్డ్ యంగ్, ఫ్రాస్ట్, మున్నిక్. ఆన్సర్ ఆప్షన్ సి, ఫ్రాస్ట్. ఫ్రాస్ట్ బోధనా లక్ష్యాల లక్షణాలను సంపూర్ణ వాక్యాలుగా ఉండాలి, మార్పు భాగము, వెసీ భాగంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలని తెలియజేశారు. నాలుగవది, భావావేశ రంగ లక్ష్యాలను 1964లో వర్గీకరణ చేసింది ఎవరు? క్రాత్వాల్, హారిస్ దవే, పై ఇద్దరు, ఎలిజబెత్ సింప్సన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, క్రాత్వాల్. జ్ఞానాత్మక రంగ లక్ష్యాలను అయితే బ్లూమ్స్, భావావేశ రంగ లక్ష్యాలను అయితే క్రాత్వాల్, మానసిక చలనాత్మక రంగ లక్ష్యాలు అయితే ఆర్హెచ్ దవే మరియు ఎలిజబెత్ సింప్సన్లు తయారు చేశారు. అలా ఎవరు ఏ రంగ లక్ష్యాల్లో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఐదవది, జ్ఞానాత్మక రంగం క్రింది వేటికి సంబంధించినది? జ్ఞాన నైపుణ్యాలు, ప్రజ్ఞా నైపుణ్యాలు, సామర్థ్యాలు, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఎలా అంటే జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం మాత్రమే జ్ఞాన నైపుణ్యాలకు వస్తుంది. అలా కాకుండా అవగాహన, వినియోగం, నైపుణ్యం ఇవన్నీ కూడా ప్రజ్ఞా నైపుణ్యాలు, సామర్థ్యాల కిందకు వస్తాయి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా జ్ఞానాత్మక రంగ లక్ష్యాలన్నిటికీ కూడా సంబంధించినవే ఉంటాయి. నెక్స్ట్ ఆరవది, జ్ఞానాత్మక రంగంలో క్రింది ఏ లక్ష్యంలో అనువాదము, వ్యాఖ్యానము, బహిర్వేశనము ఉంటాయి? జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ. ఆన్సర్ ఆప్షన్ బి, అవగాహన. జ్ఞానాత్మక రంగ లక్ష్యాల్లో ఒక లక్ష్యమైన అవగాహనలో అనువాదము, వ్యాఖ్యానము, బహిర్వేశము అనే మూడు కూడా అవగాహనలో ఉంటాయి. నెక్స్ట్ బిట్ ఏడవది, విలువలు లేదా వైఖరుల సంగ్రహాన్ని సూచించే భావావేశ రంగ లక్ష్యం ఏది? విలువ కట్టడం, లాక్షణీకరణం, వ్యవస్థాపన, ప్రతిస్పందించుట. ఆన్సర్ ఆప్షన్ సి, వ్యవస్థాపన. విలువలు లేదా వైఖరుల సంగ్రహాన్ని అంటే అటు మొత్తాన్ని సూచించే భావావేశ రంగ లక్ష్యం ఏది అంటే వ్యవస్థాపన. ఆన్సర్ ఆప్షన్ సి, వ్యవస్థాపన. ఎనిమిదవది, భావావేశ రంగంలో క్రింది ఏ లక్ష్యాలను వరుసగా దృక్పథము, ఆసక్తి అని అంటారు? విలువ కట్టడం, ప్రతిస్పందించడం, ప్రతిస్పందించడం, గ్రహించడం, గ్రహించడం, ప్రతిస్పందించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం. ఆన్సర్ ఆప్షన్ ఏ, విలువ కట్టడము, ప్రతిస్పందించడము. దృక్పథము అని దేన్ని అంటారంటే విలువ కట్టడాన్ని, ఆసక్తి అని దేన్ని అంటారంటే ప్రతిస్పందించడం. ఒక అంశం మీద ఆసక్తి ఉంటే ప్రతిస్పందిస్తాం, అది కాస్త పెరిగి దృక్పథంగా మారితే దానికి విలువ కడతాం. తొమ్మిదవది, అనుభవంతో వివిధ మానసిక చలనాత్మక సమన్వయం పొందడం, కోఆర్డినేషన్. మానసిక చలనాత్మక రంగంలో ఏ లక్ష్యం? సహజీకరణ, సునిశ్చితత్వం, ఉచ్చారణ, హస్తలాఘవం. ఆన్సర్ ఆప్షన్ సి, ఉచ్చారణ. ఉచ్చారణకి డెఫినేషన్ అనుభవంతో వివిధ మానసిక చలనాత్మక సమన్వయం పొందడమే మానసిక చలనాత్మక రంగంలో ఉచ్చారణ అనే లక్ష్యం. పదవది, సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో రెండవ అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? మూల్యాంకన చేయుట, ఉత్పత్తి చేయుట, సృష్టించుట, విశ్లేషణ చేయుట. ఆన్సర్ ఆప్షన్ ఏ, మూల్యాంకన చేయుట. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో అత్యున్నత అయితే సృష్టించుట లేదా ఉత్పత్తి చేయుట, అత్యున్నత రెండవది అయితే మూల్యాంకన చేయుట. కొంచెం తారుమారైంది కాబట్టి. 11వది, రాజు భిన్నాల సంకలనం చేస్తున్నాడు. అక్కడ కసాగు అనే ప్రక్రియను అనవసరంగా భావించి వదిలేసి వేగంగా సమస్యను తను సాధించిన లక్ష్యం? జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ డి, నైపుణ్యం. చూడండి, అనవసరమైన సోపానాలను కానీ అనవసర ప్రక్రియలను కానీ వదిలేసి సమస్యను సాధిస్తే అక్కడ సాధించిన లక్ష్యం ఏంటి అవుతుందంటే నైపుణ్యం. చిన్న వాక్యాలు తారుమారేంట్లుగా ఉంటాయి కానీ చాలా జాగ్రత్తగా చదవాలి. 12వది, కారుణ్య ఒక లెక్క చదివి అందులో లాభం కనుక్కోవడానికి తగిన దత్తాంశం లేదు అని తెలిపింది. ఈమె సాధించిన లక్ష్యం? జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ సి, వినియోగం. ఒక ఇచ్చిన లెక్కకి దత్తాంశం సరిపోతుందా లేదా సమాధానం కనుక్కోవడం కానీ చూడడం కూడా వినియోగంకి సంబంధించిన లక్ష్యం.
13వది క్రింది వానిలో ఒకటి అవగాహన లక్ష్య స్పష్టీకరణ కాదు. రాము ఫలితాలను అంచనా వేశాడు, సురేష్ ఫలితాలను సరిచూశాడు, గోపాల్ ఫలితాలు తెలుపుతాడు. ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ సి, గోపాల్ ఫలితాలు తెలుపుతాడు. ఫలితాలు తెలపడము అనేది వినియోగ లక్ష్య స్పష్టీకరణ. మిగతా రెండు కూడా అవగాహన లక్ష్య స్పష్టీకరణ. అవగాహన లక్ష్య స్పష్టీకరణ కానిది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి, ఫలితాలు తెలుపుతాడు. నెక్స్ట్ 14వది సంగీత నిత్య జీవిత సమస్యలు అయిన వాటాలు వేయడంలో మరియు పంచుకోవడంలో సమాన భిన్నాలు భావనను ఎంపిక చేసుకుంది. ఈమె సాధించిన లక్ష్యం జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ సి, వినియోగం. ఇక్కడ చూడండి, నిత్య జీవిత సమస్యలలో గణితాన్ని అన్వయిస్తే అక్కడ జరిగిన లక్ష్యం ఏది అంటే వినియోగం లక్ష్యం రుజువైనట్లు. 15వది ప్రకాష్ నల్లబల్లపై ఉన్న భిన్నాలను తప్పులు లేకుండా చదువుతున్నాడు. అయినా అతడు సాధించిన లక్ష్యం జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ డి, నైపుణ్యం. ఒక ఇచ్చిన లెక్కను కానీ ఇచ్చిన దాంట్లో గుర్తులను కానీ తప్పులు లేకుండా చదివితే వేగంగా చదివిన అక్కడ సాధించిన లక్ష్యం ఏంటి అంటే నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ డి, నైపుణ్యం. 16వది 2వ తరగతి విద్యార్థి రఘు 2 సంఖ్యలను కూడితే విలువ పెరుగుతుందని, తీసివేస్తే విలువ తగ్గుతుంది అని అంచనా వేస్తే అతడు సాధించిన లక్ష్యం జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ బి, అవగాహన. అంచనా వేయడం అనే స్పష్టీకరణ అవగాహన లక్ష్యం యొక్క స్పష్టీకరణ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి, అవగాహన. 17వది వృత్తాంత విలువ అని దీనిని అంటారు. సన్నాహ విలువ, కళాత్మక విలువ, సమాచార విలువ, సాంస్కృతిక విలువ. ఆన్సర్ ఆప్షన్ సి, సమాచార విలువ. వృత్తాంత విలువ అని ఇంకా ఏ విలువకు పేరు అంటే సమాచార విలువ. వృత్తాంత విలువ, సమాచార విలువకి ఇంకొక పేరు వృత్తాంత విలువ. నెక్స్ట్ బిట్ 18వది గణితం ఆధునిక నాగరికతకు అద్దం లాంటిది అని చెప్పే గణిత విలువ కళాత్మక విలువ, ప్రయోజన విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ. ఆన్సర్ ఆప్షన్ సి, సాంస్కృతిక విలువ. గణితం ఆధునిక నాగరికతకు అద్దం లాంటిది అంటే ఇప్పుడున్న అన్ని బిల్డింగ్స్ కానీ టెక్నాలజీ కానీ దేనికి ప్రతిబింబిస్తుంది అంటే సాంస్కృతిక విలువ. 19వ క్వశ్చన్ క్రింది ఏ విలువ బ్లాక్ హారెస్ట్ విలువలలో ఉండదు మరియు స్కార్లింగ్ వర్గీకరణలో ఉంటుంది? సమాచారం, భావనలు, దృక్పథాలు, సామర్థ్యాలు. ఆన్సర్ ఆప్షన్ డి, సామర్థ్యాలు. మిగతా 3 కూడా బ్లాక్ హారెస్ట్లో ఉంటాయి, స్కార్లింగ్లో ఉంటాయి. కానీ స్కార్లింగ్లో ఉన్న ఎక్స్ట్రా ఏది అంటే సామర్థ్యం. ఇది బ్లాక్ హారెస్ట్ విలువల్లో ఉండదు. 20వది గణిత శాస్త్ర విలువ వర్గీకరణలో క్రమశిక్షణ విలువ ఎవరి వర్గీకరణలో కలదు? మునిక్, యంగ్, స్కార్లింగ్, బ్రెస్లిచ్. ఆన్సర్ ఆప్షన్ ఏ, మునిక్. మునిక్ వర్గీకరణలో ప్రయోజన విలువ, క్రమశిక్షణ విలువ, సిద్ధపరిచే విలువ, సాంస్కృతిక విలువ ఇలా 4 వర్గీకరణలుగా మునిక్ వర్గీకరించారు. ఆన్సర్ ఆప్షన్ ఏ. 21వది దృక్పథాలు అనే విలువ క్రింది ఎవరి వర్గీకరణలో కలదు? బ్రెస్లిచ్, స్కార్లింగ్, స్కార్లింగ్, బ్లాక్ హారెస్ట్, బ్రెస్లిచ్, బ్లాక్ హారెస్ట్, స్కార్లింగ్, యంగ్, బ్రెస్లిచ్, బ్లాక్ హారెస్ట్. ఆన్సర్ ఆప్షన్ సి, బ్రెస్లిచ్, బ్లాక్ హారెస్ట్, స్కార్లింగ్. ఈ 3 వర్గీకరణలో కూడా దృక్పథాలు ఒక వర్గీకరణగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి. 22వది బ్రెస్లిచ్ వర్గీకరణలో విద్యా విలువల సంఖ్య 3, 4, 5, 6. ఆన్సర్ ఆప్షన్ డి, 6. బ్రెస్లిచ్ వర్గీకరణలో విద్యా విలువలు 6. అవి ఏంటంటే 1 అవగాహన, 2 నైపుణ్యం, 3 సమస్య పద్ధతి, 4 అభినందనలు, 5 దృక్పథాలు, 6 అలవాట్లు. నెక్స్ట్ క్వశ్చన్ 23వది హేతువాదం ద్వారా గణితం మనిషిలో క్రింది ఏ విలువను పెంచుతుంది? సన్నాహ విలువ, క్రమశిక్షణ విలువ, ప్రయోజన విలువ, సాంస్కృతిక విలువ. ఆన్సర్ ఆప్షన్ బి, క్రమశిక్షణ విలువ. హేతువాదం ద్వారా గణితం మనిషిలో ఏ విలువను పెంపొందిస్తుంది అంటే క్రమశిక్షణ విలువ. 24వ క్వశ్చన్ ఒక విద్యార్థి దశాంశ సంఖ్యలు రాయడంలో దోషాలు గుర్తించి సరిచేసిన అతడు సాధించిన లక్ష్యం జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ బి, అవగాహన. దోషాలు ఏవైనా ఉంటే అవి గుర్తించి దాన్ని సరిచేసిన ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి, అవగాహన. 25వది లాభ నష్టాలకు సంబంధించిన లెక్కల సమాధానాలు గీత అనే అమ్మాయి మౌఖికంగా వేగంగా తప్పులు లేకుండా చెప్పగలిగితే ఆ అమ్మాయి సాధించిన లక్ష్యం జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ డి, నైపుణ్యం. చూడండి, మౌఖికంగా వేగంగా తప్పులు లేకుండా ఇది నైపుణ్యానికి సంబంధించిన లక్ష్య స్పష్టీకరణ. ఇవి ఫ్రెండ్స్ గణిత లక్ష్యాల స్పష్టీకరణ అనే కాన్సెప్ట్ కింద తయారు చేసిన టాప్ 25 బిట్స్. ఇవే కాకుండా ఇంతకు ముందు కూడా ట్రై మెథడ్ లక్ష్యాల స్పష్టీకరణకు సంబంధించి 30 ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, అది కూడా ఓపెన్ చేసి దాన్ని కూడా చూడండి. ఇవన్నీ మీకు డిఎస్సి సాధనలో బాగా ఉపయోగపడతాయి. అందుకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నిరంతరం అప్డేట్స్, నిరంతరం వీడియోస్ మీకైతే వస్తూనే ఉంటాయి.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.